మనతో పాటు జట్టి శంకర్ గారు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ లీడరు, విద్యావంతుల సంబంధించిన రిప్రజెంటేషన్గా ఉన్నారు. ముదిరాజ్ విద్యావంతులకు సంబంధించిన రిప్రజెంటేటివ్గా ఉన్నారు. శంకర్ గారు నమస్కారం. శంకర్ గారు చెప్పండి. శంకర్ గారు నమస్కారం. నమస్కారం అండి. యా చెప్పండి. గత ఎన్నికల్లో 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ముదిరాజ్ సామాజిక వర్గంలో ఏకపక్షంగా బీఆర్ఎస్ వ్యతిరేకత కనిపించిన విషయం వాస్తవమా? మళ్ళొకసారి చెప్పండి. బీఆర్ఎస్ వ్యతిరేకత మీ సామాజిక వర్గంలో కనిపించిన మాట వాస్తవమా? 100%. యా, దానికి ప్రధాన కారణం ఏంటి? కారణం ఏంటంటే యా ముదిరాజులు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాలలో వెనుకబాటు గురై ఉన్నారు. ఓకే. దీనికి మూల కారణం విద్య లేకపోవడం. ఓకే. విద్య ఉంటే ఉపాధి అవకాశాలు ఉంటాయి, విద్య ఉంటే రాజకీయ అవకాశాలు ఉంటాయి, విద్య ఉంటే ఆర్థికపరమైన అంశాలలో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది లేదు. మరి దీనికి ప్రధాన కారణం ఏంటంటే ముదిరాజ్ సామాజిక వర్గము మొత్తంగా ఉన్నత వర్గాలైన కొన్ని బీసీలలో ఉన్న ఉన్నత కులాలలో ఏవైతే ఉన్నాయో వాటి డెవలప్డ్ అయిన కులాలతోటి పోటీ పడే విధంగా పరిస్థితి లేకపోవడం, మమ్మల్ని తీసుకుపోయి బీసీడీలో పెట్టడము, మమ్మల్ని మిగతా రాష్ట్రాలలో ఏదైతే శంకర్ గారు రాష్ట్ర శాసనసభలో జరిగినటువంటి ఒక చర్చ సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక వ్యాఖ్యని నేను మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆయన చాలా క్లియర్గా మాట్లాడింది ఏంటంటే, ముదిరాజు ఆర్థికంగా చాలా బలమైనటువంటి సామాజిక వర్గంగా ఎదిగారు. గత కొన్నేళ్ల ప్రస్థానంలో ముదిరాజులు ఆర్థికంగా బలమైన సామాజిక వర్గంగా ఎదిగారంటూ మీ సామాజిక వర్గాన్ని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. దానికి విరుద్ధంగా చెప్తున్నారు మీరు. ఇప్పుడు ఉన్న మాటలే, వేరే వాళ్ళ మాటలు కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రెండు పూర్తి చేసుకున్నారు. యా, 2 టర్ములు పూర్తి చేసుకున్నారు. హలో. యా 2 టర్ములు పూర్తి చేసుకున్నారు. 2 నెలలు పూర్తయింది. విద్యా ఉపాధి అవకాశాలలో వెనుకబాటు గురైందని ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. చెప్పినప్పుడు ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలని ఒక ఏడాదిలో నింపుతామని మీడియా ముఖంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. మరి 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత రిజర్వేషన్లు ఇస్తే ఏ మట్టుకు ముదిరాజు కులం బాగుపడుతుంది? ముదిరాజు కులానికి సంబంధించి ఒక కేసు, అదే పాత గత ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు జీవో నెంబర్ 15 తీసుకురావడం జరిగింది. దాని మీద బీసీఏలో ఉన్న సామాజిక వర్గాలు ముదిరాజులను బీసీఏలో కలుపుతూ అప్పుడు తీసుకొచ్చింది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటు గురైన ఈ జాతిని తీసుకుపోయి బీసీఏలో కలుపుతున్నామని కలిపితే ఆ బీసీఏలో ఉన్న కొన్ని కులాలు వ్యతిరేకించి సుప్రీంకోర్టు దాకా తీసుకుపోవడం జరిగింది. సుప్రీంకోర్టులో ఉన్న బంతిని రాష్ట్ర ప్రభుత్వం మేమే చూసుకుంటాం, మేమే చేస్తామని గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో బీసీ కమిషన్ అప్పచెప్పండి, మేమే ఏదైతే జనాభా లెక్కలు చేసి ముదిరాజు కుల గణన చేసి వీళ్ళకు బీసీఏ స్థానాన్ని కల్పిస్తాం, విద్యా ఉపాధి అవకాశాలలో వీళ్ళకి మంచి మెరుగైన స్థానం కల్పిస్తామని వెనుకకు తీసుకొచ్చింది. అదే విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, విద్యా ఉపాధి అవకాశాలలో వీళ్ళు వెనుకబాటు గురైనరు, రాజకీయ అవకాశాలు అయితే దేవుడేరు కానీ విద్యా ఉపాధి అవకాశాలలో మేము సముచిత స్థానం కల్పిస్తాము అని చెప్పి ఆయనే వాగ్దానం చేసిండు. అలాంటప్పుడు స్వయాన ఆయనే చేసినప్పుడు 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ అయిన తర్వాత మనం మాట్లాడుతోంది ఇప్పుడు ప్రధానంగా శంకర్ గారు, మనం ఇప్పుడు ప్రధానంగా శంకర్ గారు నన్ను చెప్పలేదు, మనం ఇప్పుడు ప్రధానంగా మాట్లాడుతుంది గత 10 సంవత్సరాల పాటు ఆ జీవో ఇంప్లిమెంటేషన్ ఎందుకు జరగలేదు అనే అంశం దగ్గర ఉన్నాం. ఇప్పటి ప్రభుత్వం కంటే గత ప్రభుత్వంలో ఎందుకు ఇంప్లిమెంటేషన్ జరగలేదు, 10 ఏళ్లు ఎందుకు నాన్చుడు ధోరణి వ్యవహరించారు అనేది ప్రధాన ప్రశ్న. మీ వాయిస్ వినపడలేదు.
అంటే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఎవరి ఓటు బ్యాంకుని ఎట్లా కొల్లగొట్టుకోవాలి, ఎవరిని ఎట్లా వాడుకోవాలి, వదిలేయాలి, అదే తిన్న బిస్తారాకుని ఎట్లా పడేయాలి అనే ఆలోచనతోటి ధోరణితోటి ప్రవర్తించింది. అందుకే కదా ఆ ప్రభుత్వాన్ని పాతర పెట్టినాం. ఎందుకు పాతర పెట్టినాం? ఇలా ముదిరాజు సామాజిక వర్గానికి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడం పోవడంతో పాటు రాజకీయ పరమైన అవకాశాలు ఎక్కడ కల్పించాలి, ఎక్కడ కనీసం ఒక్క సీట్ అన్న పోయిన ఎలక్షన్లలో ముదిరాజు సామాజిక వర్గం, ఇంత పెద్ద సామాజిక వర్గం, రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన ముదిరాజు సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. అదే కదా మా బాధ. అందుకే కదా పాత్ర పెట్టినాం.